హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సైంటిస్ట్. ఈ హాట్ పాట్ అనేది ఒక చైనీస్ ట్రెడిషన్. ఒక 1000 years బ్యాక్ మీలో ఎవరైనా బెంగళూరులో హాట్ పాట్ ట్రై చేశారా? టిబెటన్ కల్చర్లో చైనీస్ స్టైల్లో ది బెస్ట్ హాట్ పాట్ ఇన్ ది బెంగళూరు ఈజ్ ఇన్ కోర్మంగ్లా. అండ్ అసలు ఈ హాట్ పాట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఈ చైనీస్ కల్చర్ ఎలా ఉంటుంది చూడాలని ఉందా? చూసేద్దాం రండి. నేను నొక్కిన పని చేయట్లేదు. సైంటిస్ట్ పెడుతున్నారు అవునైంది. ఎంజాయ్ పండగ. ఎంతసేపు రా రే. కేజీ 200, కేజీ 200. చికెన్, ఆకుకూరలు, క్యాబేజీ, సారీ. థ్యాంక్ యూ గైస్. స్టార్ ఐటమ్ ఫ్రెండ్స్. ఇది గైస్ ఫిష్, క్రాబ్, మోమోస్, కార్న్ ఇలా హాట్ పాట్లో పెడతారు. అగరబత్తులు ఇచ్చారు ఫ్రెండ్స్. అగ్గిపెట్టి ఇంకా ఇలా అగరబత్తులు కాదురా, పూజ చేయాలి ఫ్రెండ్స్. చాప్ స్టిక్స్ రా. ఓకే ఓకే. సో చెప్పా కదా గైస్, మనమే కుక్ చేసుకోవాలి, మనమే తినాలి, దానికి మనమే బిల్ పే చేయాలి. అంటే ఇంగ్రీడియంట్స్ వాళ్ళవి. చికెన్ చేసే విధానం చాలా విధానాలు చూపిస్తాం ఈరోజు. ఇదేంటి ఫిష్. సో విల్ స్టార్ట్ విత్ ఫిష్. క్రాబ్, చికెన్, ప్రాన్స్, ఏదోట్లే గైస్. క్యాబేజీ ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు వదిలేస్తే అదే బాయిల్ అయిపోయి కుక్ అయిపోతుంది. దాన్ని మనము వాళ్ళు ఇచ్చిన ఇదేదో ఉంది ఫ్రెండ్స్, ఈ సూపు ఈ సాసులో డిప్ చేసుకొని తినాలి ఫ్రెండ్స్. ఏంటో గైస్, అన్ని కొత్త కొత్తగా ఉన్నాయి, అన్ని పచ్చి పచ్చివి ఇచ్చారు. ఏం అర్థం ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఉప్పు కారాలు ఏం లేవు. మనోడు ఎలా తింటాడో చూద్దాం చాప్ స్టిక్స్ తో. తీసుకో, అసలు ఇది పట్టుకోవడమే రాదు గైస్. మోమో తీసుకోబే. బాగుందా? సో ఇప్పుడు బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదేమో స్పైసీ పాట్ అంట, ఇదేమో జస్ట్ నార్మల్ స్టీమ్డ్ అంట. వెయిట్ చేస్తుంది రైస్. ఏమో వచ్చింది గైస్ క్యాబేజీ. అలా కప్లో తీసుకొని కప్లో నుంచి తినాలి గైస్. సో ఫస్ట్ మనం ఈ బౌల్లోకి కొంచెం సూప్ని ఇలా యాడ్ చేసుకొని, నేను ఇందాకలా పాయసం అని చెప్పా గైస్, ఇదే పాయసం. ఇలా యాడ్ చేసుకొని ఇలా కుక్ అయి ఉంటుంది. సో దీన్ని ఇలా డిప్ చేసుకొని మండుతున్నట్టుంది. టేస్ట్ అయితే క్రేజీ ఉంది, చాలా బాగుంది. హాట్ పాట్లో స్పైసీ సైడ్ ట్రై చేసాము. ఇప్పుడు మనం నార్మల్ సైడ్ ట్రై చేద్దాం. మన చేపలు పట్టినట్టుంది కదరా, చేపలు పట్టినాం గైస్. దీన్ని మనం కొంచెం స్పైస్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు నార్మల్గా ఎలా ఉంటుందో చూడాలని ఉంది. సో నార్మల్గా ప్లెయిన్ది తీసి తిన్నాం. యాక్చువల్గా దీంట్లో సాల్ట్ ఉంది. సో ఆ సాల్ట్కి స్పైస్ ఏం లేదు, జస్ట్ సాల్ట్ ఉంది. ఇందులో స్పైస్, సాల్ట్ అంతా చాలా బాగుంది. సో నా రికమెండేషన్ అయితే స్పైస్, ఎందుకంటే మనం రాయలసీమ పెట్టడం. సో ఫైనల్గా హాట్ పాట్ అయితే మస్ట్ ట్రై గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం తింటూ అసలు ఈ హాట్ పాట్ అంటే ఏంటి, ఎందుకు ఇలా క్రియేట్ చేశారు హాట్ పాట్, దాని గురించి మాట్లాడుకుందాం. సో బేసికల్గా ఈ హాట్ పాట్ అనేది ఒక చైనీస్ ట్రెడిషన్. ఒక 1000 years బ్యాక్. సో ఇట్లా కూల్ వింటర్స్లో ఆల్ టుగెదర్ అందరూ వచ్చి ఒకటే పాట్లో ఇట్లా వాళ్ళ ఓన్ వెజ్జీస్ తెచ్చుకొని కుక్ చేసుకొని తినేవాళ్ళట. సో అది పోను పోను ఒక ఆచారం లాగా మారి
ఇది ఒక సింబల్ ఆఫ్ ఈటింగ్ టుగెదర్, షేరింగ్ ఫుడ్ విత్ లవ్. ఆ టైప్లో హాట్ పాట్ కింద మార్చారు. సో సేమ్ ఆ కల్చర్ని, ఈటింగ్ టుగెదర్ అనే కల్చర్ని మన ఇండియాలో కూడా ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి ఆ హాట్ పాట్ని బెంగళూరులో ఈ గార్డెన్ ఈస్టర్ రెస్టారెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు అన్నమాట. సో నాకైతే హాట్ పాట్ చాలా బాగా నచ్చింది. సో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మనం యాడ్ చేసుకొని మనమే కుక్ చేసుకొని షేర్ చేసుకొని ఫుడ్ని తినచ్చు. టేస్ట్ అయితే చికెన్ అవన్నీ నార్మల్, అంటే కొంచెం స్పైస్ తక్కువ ఉన్నాయి, మనం కావాలనుకుంటే స్పైస్ యాడ్ చేసుకొని తినచ్చు. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా న్యూ ఎక్స్పీరియన్స్. చికెన్కి కొంచెం టైం ఆకుర్లు అన్ఎడ్యుకేటెడ్ రావట్లేదు గాయస్, పట్టుకునే రావట్లేదు మనకి. ఇగో ఇది రొయ్యలు. నువ్వు ఈ బౌల్ పక్కన పెట్టడం కాదు, చేతిలో పట్టుకో. నువ్వు ఈ కాకు వాళ్ళ చూడలేదా వీడియోస్? చూడలేదు గాయస్, డోరేమోన్ చూడలేదా? చూడలేదు. ఇటు తినాలి. ఫస్ట్ యాడ్ చేయాలి కదా, అదే ఇట్లా తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇట్లా యాడ్ చేసుకో. బౌల్ చేతిలో పట్టుకో, అక్కడెక్కడో పెట్టడం కాదు. ఏంది 6 గంట ఏంది, ఒక్కటి దొరకలే ఇప్పుడు వరకు. నేను చేస్తా ఉన్నాను. నో ఐ వాంట్ టేక్. ఫైనల్లీ అన్నీ బాగున్నాయి గైస్, బట్ నాకైతే సీ ఫుడ్ చాలా బాగా నచ్చింది. ఈ చికెన్ ఇవన్నీ మనకి మసాలాలు జంపర్ మే బంపర్. అబ్బా సూపర్ అండి. అరే ఇదిగో. సో ఇలా షేరింగ్ చేసుకుంటాం కాబట్టి ఈ కల్చర్ వచ్చింది. నాకు దొరికింది వాడికి దొరికింది నాకు, ఎందుకంటే వాడికి తీసుకోవడం రాదు గైస్. నేనే నేర్పించాను గైస్, అక్కడ కూడా రావట్లేదు. టాప్ 6 నేనే నేర్పించాను. టాప్ 6 పట్టుకోవడం. నిన్నేం చెప్పిండేది, నాకే కోపదారు మనిషి అని తెలుసు నీకు. ఎందుకంటే బౌల్ పట్టుకో చేతిలో, ఎందుకంటే బౌల్ పట్టుకునే పట్టుకోవడం రావట్లేరా? అంటేనేమో అందరికీ వస్తాయి కోపాలు, అందరూ హట్ అయిపోతారు. నాకు ఓపిక అయిపోయింది గైస్, చేతి తినేస్తాను ఇంకా. నాకు ఓపిక అయిపోయింది, కాలితే కాలేదు, ఏం కాదు. నూడిల్స్ కావాలి సార్, స్పైసీ కావాలి. ఎక్కడికి పోయినా మన తెలుగు వాళ్ళు ఉంటారు గైస్, ఇక్కడ సర్వ్ చేసే మేనేజర్ కూడా తెలుగుడే అంట. ఇది అల్టిమేట్ స్పైస్ అంట గైస్. చూద్దాం ఎంత స్పైస్ తింటారు ఈ చైనీస్ వాళ్ళు. బయట వర్షం పడుతుంది గైస్, మంచి వెదర్. పోయినాము. ఒక డైరీ సెల్ చేస్తావా? దాని నుంచి నన్ను చూసి నవ్వుతున్నావు కదా, ఇది ప్రో అన్నావు కదా. ఓన్లీ ఈ స్టిక్స్తోనే కార్న్ తినాలి. కార్న్ అంటే కంప్లీట్ కార్న్ కాదు, ఒక్కొక్క పీస్ తీసుకొని తినాలి ఓన్లీ దీంతో. అర్థమైంది, పక్క పోయి. దెన్ వై సీ గైస్. ఇప్పుడు మనం చైనీస్కి మెయిన్ బ్రాండ్ అయిన నూడిల్స్ తిందాం. డోరేమోన్లో ఇట్లా పెట్టుకుంటే ఇడికి తింటారు చూడు, అట్లానే తినాలి మనం. అట్లా తింటే గొంతు కాలుతుంది. కొంచెం స్పైసీగా ఉంది. నీకు విషయం తెలుసా, చైనీస్ వాళ్ళది కళ్ళు ఎందుకు ఇలా ఉంటాయి చెప్పు? న్యూడిల్స్ తింటారు కాబట్టి ఇలాగా. మొత్తానికి అయిపోయింది గైస్, చూసారు కదా, ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అయిపోయినాయి. నాకైతే పిచ్చిగా నచ్చింది, చాలా బెస్ట్ యూనిక్ ఎక్స్పీరియన్స్. సో అందరూ ట్రై చేయండి. బిల్ అడిగితే దే పెయిడ్ నో అంట.